కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கெட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலொச்சி வெள்ளத்தரவில் துயிலரமந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிபரோகளும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ రెంబావాయ్. ఇక ఆరో పాసురం నుంచి పుళ్ళుం శిలంబిన్గాన్ అని చెప్తుంది. కుయ్యి కుయ్యి అని చెప్పి పక్షులు కూస్తున్నాయి. పక్షిరాజకేతనుడైనటువంటి వాడి ఇంట్లో శంఖం మోగింది. ఎవరు? పక్షిరాజకేతనుడు. పక్షిరాజు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు తన జెండాగా కలిగిన వాడెవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇల్లు అంటే ఆలయం. ఈ పాసురాలను కనుక చూసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయం ఒక పక్క, నిత్య జీవితంలో మనం ఎట్లా బతకాలి అని దానికి సంబంధించిన విశేషాలు ఒక పక్క, ఇవి కాక కవితా సౌందర్యం ఒక పక్క, ప్రకృతి వర్ణనలు ఒక పక్క, ఎన్నని చెప్తాం, చెప్పడానికి వీల్లేనని విశేషాలు ఉంటాయి ఇందులో. అందుకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అసలు తిరుప్పావై చెప్పడం అన్నది మొదలు పెడితే ఒక్కొక్క పాసురానికి 3 గంటలు 4 గంటలు వ్యాఖ్యానం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఉపనిషత్ అర్థాలు చెప్తారు అందులో ఉన్నవి. అంటే లోతుగా పెడితే అవన్నీ తెలుసుకుంటాం. అసలు మనం ముందు ఇప్పుడు తిరుప్పావై అంటే ఏమిటి అని తెలుసుకుంటున్నాం గనక చాలా మౌలికంగా ఉండేటటువంటి విషయాలను మాత్రమే ఇక్కడ మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. పక్షిరాజు తనకి జెండాగా కలిగిన వాడి ఇంట్లో శంఖం మోగిందయ్యా అంటే పొద్దున్నే వెళ్ళి పూజారులు అక్కడ జీయర్లు వెళ్ళి శంఖనాదం చేస్తారు స్వామివారు మేలుకోవడానికన్నా ముందు, తలుపులు తెరవడానికన్నా ముందు. కనుక మేము తలుపులు తెరుస్తున్నాం స్వామి. ఎంత చనువున్నా పడగదిలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి చిన్న శబ్దం చేసి వెళ్ళాలి కదండి, అవునా కాదా? కనుక మేము తలుపులు తెరుస్తున్నామని చిన్న సబ్బడి చేసి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అన్నమాట. శంఖనాదం చేస్తున్నారు. అక్కడే పూతన విషాన్ని తాగి ఆవిడికి మరణాన్ని ప్రసాదించి మరణాన్ని ఇచ్చి కాదు, మరణాన్ని ప్రసాదించి. పూతన నిజం చెప్పాలంటే పూతన అయిందండి. పూతము అంటే పవిత్రము, పూతన అంటే పవిత్రీకరించబడింది. ఆవిడ అంతకుముందు ఎట్లా ఉన్నా కృష్ణుడు స్పృశించటం వల్ల, ఆవిడ ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించటం వల్ల, అది విషమని ఏదైనా కానీ స్వీకరించటం వల్ల ఆవిడ జన్మధన్యమైపోయింది, పవిత్రురాలైపోయింది. పూతనకి మరణాన్ని ప్రసాదించి అంటే మోక్షాన్ని ఇచ్చి ఆవిడ ముక్తి పొందిందండి. ఆ పూతన శరీరం కాల్చేస్తూ ఉంటే సుగంధపు పరిమళాలు వచ్చాయట. మంచి గంధపు చక్కని కాలిస్తే వచ్చే వాసన వచ్చిందిటండి పూతన శరీరంలో నుండి. అంటే కృష్ణుడు స్పృశించిన తర్వాత ఇంకా అందులో దోషం ఏముంటుంది? ఏముండదు కదా. ఆ తర్వాత ఏం చేసావు నువ్వు? కపట శకుటుని పరిమాత్మ కాలు సాచి. మొదలిదే కృష్ణుడు మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి సంహారం ఏదయ్యా అంటే పూతనా సంహారం. 17వ రోజు పుట్టి అప్పుడు వచ్చింది పూతన, వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన వాడెవరు? శకటాసురుడు. 3వ నెల రాగానే వచ్చాడు, బండి చక్రం రూపంలో వచ్చాడు. యశోద ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తోంది. వాడు వచ్చేస్తున్నాడు, చక్రం దొర్లుకుంటూ వస్తోంది చంపేయడానికి. తల్లి దగ్గర పాలు తాగుతూనే కాలు ఇలా ముందుకు జాపాడు. ఆ కాలు తగిలి ఆ శకటాసురుడు కాస్త చచ్చిపోయాడు. ఇది కృష్ణ కథ అంతా వీళ్ళ విషయంలో వస్తోంది. కపట శకటుని పరిమార్ప కాలు సాచి, ఒక్క కాలు ముందుకు జరపడంతోనే
వాడిని సంహరించి పాలసంద్రాన నిద్రించు పరమపురుషుని. దీనికి మనం ఇంతకుముందు కూడా చెప్పాను, వీళ్ళకి చాలా ఇష్టం పాల సముద్రంలో ఉన్న విష్ణువు. చివరి పాసనంలో కూడా అదే వస్తుంది మనకి. కనుక పాల సముద్రంలో శేషసాయిగా ఉన్నటువంటి ఆ పరమపురుషుని మనస్సులో నిలిపి హరి హరి అంటూ మునులు యతులు లేస్తున్నారు. రండి, ఇంకెంతసేపు ఆగుతారు అని చెలులందరినీ పిలుస్తోంది. అంటే ఎవరో రాని ఒకానొక చెలిని లేపుతోంది. పేరుకి వీళ్ళు అర్థం చెప్పేటప్పుడు ఏం చెప్తారు, వ్యాఖ్యానంలో ఒక్కొక్క ఆళ్వారు గురించి అని చెప్తారు. కానీ నిజం చెప్పాలంటే లోకంలో ఉండే జీవుల లక్షణాలు 10 రకాలు. మేము రేపటి నుంచి సాధన మొదలు పెడతాం అన్నవాళ్ళు రేపు అక్కడ గోడ మీదే ఉంటుంది. ఆ రేపు ఎప్పటికీ ఈరోజు అవ్వదు, అంతే కదా. అలా ఉండేటటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు దాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చూడండి. ఇవాళ నేను ఈ సమయానికి వస్తానని అనుకుంటాను, రాబుద్ది అవ్వదు. అలారం పెట్టుకుంటాను, దాన్ని నొక్కేసి ఇవాళ కొంచెం బద్ధంగా ఉన్నట్టుంది, రాత్రి కొంచెం ఆలస్యంగా పడుకున్నట్టున్నాను, నిన్న నేను కొద్దిగా ఎక్కువ తిన్నాను, అరిగినట్టు లేదు అని నాకు నేనే సమాధానం చెప్పుకుంటా, ఇంకోళ్ళ దాకా అక్కర్లా. ఇట్లా చెప్పుకునేవి రకరకాలు ఉంటాయి మనకి. మనం అనుకున్న పని ప్రారంభించకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి వంకలు సాకులు చెప్పుకుంటామే. ఎన్ని రకాలు ఉంటాయో 10 రకాలు ఉంటాయి. 10 రకాల జీవులు 10 రకాలుగా చెప్తూ ఉంటారు. అట్లాంటి లక్షణాలే మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఇంకెందుకు రావట్లేదు, ఆయన్ని నిద్ర లేపాలి, శేషసేనుణ్ణి. ఆయన్ని నిద్ర లేపితే కానీ మనకి లోకాలకంత వెలుగు రాదు. మరి నిద్ర లేపడానికి జీయర్లు ముందు వెళ్ళిపోయారు. అప్పుడే అక్కడ శంఖధ్వానం అవుతోంది. తలుపులు తెరుస్తారు శంఖధ్వానం అయితే. తలుపు తెరిచేప్పటికి మనం అక్కడ ఉండాలి కదా. ఇంకా పడుకున్నారేమిటి, లేవండి అని లేవడానికి ఆలస్యం చేసినటువంటి ఒక చెలిని ప్రత్యేకంగా లెమ్మని ఈవిడ చెప్తూ ఉంది. ఇవన్నీ మనలో ఉండే లక్షణాలుగా చదువుతున్నటువంటి వాళ్ళు లేదా ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకున్న వాళ్ళు ఈ 10 రకాల్లో నేను ఏ రకానికి చెందుంటానో అని తెలుసుకుని ఒకసారి ఆ గోదాదేవికి దండం పెట్టుకుని, అమ్మ నాలో ఉన్నది ఇన్ని పోగొట్టు, నీ వెనకాల వచ్చేట్టు చూసుకోమని అడగారు. అంతేనమాట. అంతే. తెల్లవారింది, తెల్లవారబోతోంది, ఇంకా తెల్లవారలేదు. పక్షులు కూస్తున్నాయి. విష్ణువు యొక్క అంటే కృష్ణుడు ఆలయంలో శంఖధ్వానాలు వచ్చాయి. ఇంకా మనం బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఎవరిని లేపాలి మనం? ఈయన వటపత్ర సాయండి అక్కడ ఉన్నది. విల్లిపుత్తూరులో ఉన్న ఆయన మర్రాకి మీద పడుకున్న చిన్న పిల్లవాడు. మరి అట్లాంటప్పుడు ఎట్లా ఉంటాడు ఆయన? పూతన్ని సంహరించినవాడు, శకటాసురుని సంహరించినటువంటి వాడు గనక అతన్ని నిద్ర లేపడానికి మనం త్వరగా బయలుదేరి పెడదాం రండి అని చెప్పి చెల్లునావిడ నిద్ర లేపుతూ ఉన్నది. 6వ రోజు ఒక ఆళ్వారుని అంటే తమ పూర్వులైనటువంటి ఆళ్వారులను నిద్ర లేపింది పూర్వులని. అంటే వాళ్ళని నిద్ర లేకపోతే లేవరా? గొప్పవాళ్లే కదా వాళ్ళు. ఎందుకు అంటే వారి యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది తన హృదయంలో రావడానికి, వాళ్ళు ఏ బోధ చేశారో అది తనలో మేల్కొల్పడానికి తప్ప వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళని ఈవిడ నిద్ర లేపిందని చెప్పుకోవడానికి వీల్లేదు. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.